నమస్తే అండి. ఈరోజు అయితే నేను చాలా సింపుల్గా అయిపోయే చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారంతో ఫ్రై చేస్తున్నానండి. నేనైతే 6 గుడ్లు తీసుకున్నాను. చూడండి, వెల్లుల్లిపాయలు చూడండి 2 తీసుకున్నానండి. చిన్న సైజు వెల్లుల్లిపాయలు ఎంత ఉంటాయండి. ఇప్పుడైతే ఇందులో మనం గుడ్లు ఫ్రైకి సరిపడినంత కారం వేసుకుందాం. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ అండి. నేనైతే పచ్చిమిరపకాయలు వాడతలేదు, అంతా కారమేనండి. దాని గురించి కొద్దిగా ఎక్కువే పడుద్ది కారం అయితే. కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఇదైతే కచ్చాగా మనం గ్రైండ్ చేసుకుందాం, పొడి పొడిగా ఉండేటట్టు. చూడండి, ఇలాగైతే కొట్టుకున్నానండి. కొద్దిగా లైట్గా ముద్దగా అయినట్టు చూసారా, ఇలాగైతే సరిపోద్దండి. ఇప్పుడు ఇందులో మనం కారం సరిపడా వేసుకుందాం కదా, తర్వాత వేపుకున్నప్పుడు చూసుకొని కారం మళ్ళీ వేసుకుందాం. ఇదైతే పక్కన పెట్టుకుందామండి. చూడండి, కడాయి పెట్టుకున్నాను. ఇందులో నూనె వేసుకుందామండి. కొద్దిగా నూనె ఎక్కువే పడుద్దండి, గుడ్లు ఫ్రై కదా, దాని గురించి కొద్దిగా నూనె అయితే వేడెక్కాలండి. నూనె అయితే వేడెక్కిందండి. 2 చిన్న ఉల్లిపాయలండి వేసుకుందాం నూనెలోకి. అయితే ఉల్లిపాయలు వేగడానికి ఉప్పు వేసుకుందాం. చూసుకొని వేసుకుందామండి, లేకపోతే ఉప్పుగా అయిపోద్ది. కొద్దిగా పసుపు వేసుకుందామండి. బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేపుకున్నామండి. మధ్యలో కలుపుకుంటా వేపుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. చూడండి, ఉల్లిపాయలు సగం పైన వేగాయండి. ఇంకొద్దిగా వేగాలి ఉల్లిపాయలు అయితే. ఇంకొద్దిగా వేగితే బాగా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి. కొద్దిగా వేసుకున్నాం కరివేపాకు అయితే. చూసారా, ఉల్లిపాయలు ఇలా వేగాలి. ఎర్రగాని అనిపిస్తున్నాయండి మీకు. ఇలాగా ఫస్ట్ వేసుకున్నాం కదా, కనిపించట్లేదు. ఇందులో మనం ఇలా నూరి పెట్టుకున్నాం కదండి, వెల్లుల్లి కారం వేసేసుకుందాం ఇందులోకి అంతని. చూడండి, కారం అంతా వేసుకున్నాం కదా, ఇదంతా బాగా కలిసేలాగా మనం ఇలాగ అనుకుంటానే కారం అంతా కరిగిపోయేలాగా నూనెలోకి కలిసేలాగా ఇలా అనుకోవాలండి. ఈ కారం సరిపోతే మనం కారం వేసుకుందాం. కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ అండి. నేనైతే 6 గుడ్లు వేసుకుంటున్నాను కాబట్టి కొద్ది కారం పడుతుందండి. చూసారా, అలాగ అనుకుంటే మనకి కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేసాం కదండి, కొద్దిగా జిగురుగా ఉంటుంది కదా కారం. మనం ఇలాగ అనుకుంటే కారం తొందరగా కలిసిపోద్ది నూనెలోకి. అదే ముద్దల కింద లేకుండా ఉంటుంది. ఇలాగా చూసారా, కారం అయితే బాగా కరిగిపోయింది. ఉప్పు కొద్దిగా వేసుకుందామండి. ఉప్పు అయితే సరిపోలేదు. కొద్దిగా చప్పగా ఉండేలాగా వేసుకోవాలండి. మరి ఉప్పుగా ఉన్నా కూడా బాగుండదు. నాకైతే సరిపోద్ది. కొద్దిగా కారం కూడా వేసుకున్నామండి. కారం అయితే కొద్దిగా తక్కువగా ఉందండి. కారం చెంచా వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా కలిసిపోవాలండి. కొద్దిగా వేగాలండి, ఈ పచ్చివాసన పోయే వరకు అంతేనండి. చూడండి, కారం అయితే ఎక్కువైంది. ఇదంతా మనం చిన్న మంట మీద వండుకోవాలండి, లేకపోతే మాడిపోద్ది. ఇప్పుడైతే మనం ఇందులో గుడ్లు పగలకొట్టి వేసుకుందామండి. ఇలా గుడ్లన్నీ వేసుకుందాం. చూడండి, నేనైతే గుడ్లన్నీ వేసుకున్నాను. ఇవైతే కొద్దిగా మనం ఇలా కలిపేసుకోవాలండి, కలిసేలాగా కొద్దిగా.
ఇలా కలుపుకుంటే మనకి కారం బాగా పడుద్ది గుడ్లకి. చూసారా ఇలాగా ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత చూద్దాం. చూడండి మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని సిమ్లో వండుకుందామండి. చూడండి కొద్దిగా నూనె అవుతుంది కదా. ఇప్పుడైతే మనం ఇదంతా కలిపేసుకుందాం. అంతా కలిసేలాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఇక కలుపుకుంటాను. ఒక 2 నిమిషాలు వేపుకుంటే సరిపోద్దండి, బాగా వేగిపోద్ది. అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ మనం చపాతీకైనా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సరే మీరు ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. అంతేనండి వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.